హలో హలో ఏమంటుంది మీ అమ్మ? నాకు అర్థం కాదు. నువ్వేమనుకుంటున్నావు చెప్పు. నువ్వేమనుకుంటావు కాదు. వాళ్ళ నామూసిన వాళ్ళకి పోయింది కమ్మన్నా గాంధీ ఫోటో దిగి పడిందంటేనే ఫోటో చూసినారంట వాళ్ళు. మా అమ్మలు చూసినారు. ఏమంటుంది మీ అమ్మ చెప్పు. ఆయననే అంటుంది ఇంకా వాడినే తగులుకునేవా నువ్వు, అందుకని ఇంకా పెళ్లి చేస్తాంలే అని అన్నారు. లేదులేమో అది ఇది అని చెప్పొచ్చు కదా. ఎట్లా చెప్పాలా నేను లేదు అది అని మా అమ్మకి తెలిసింటే చెప్పినారంట వీళ్ళు. ఎవరు మా వాళ్ళు నామూసిన వాళ్ళ మా ఏమని మామలకు తెలుసు. మీ మామ వాళ్ళు ఏమంటున్నారు? మా మామలకి నువ్వని తెలుసు, మా అమ్మకి చిన్న కమ్మనేమో అనుకుంటుంది. మీ వాళ్ళకి నేనని తెలుసు, నామూసిన వాళ్ళకి. కమ్మనానికేమో మీ అమ్మ వాని మీద డౌట్ పడింది మీ అమ్మకి. మరి ఇప్పుడు ఏమంటావు? నేను చచ్చిపోమంటావు ఇప్పుడు? నువ్వు బతుకుండు, నువ్వు బాగుండు, నేను చచ్చిపోతా. నీ అమ్మ పూకులకి నా మడ్డ, నేను పిల్ల శాయితలు కానీ లంజా నాకు బూతులు వచ్చా. నీ అమ్మ పూకులకి నా మడ్డ మన్నట్నే చేసినావు. మడ్డ మింగినట్టు నిద్ర మాతలు మింగికుంటా నాకు బూతులు వచ్చా. ఇంకా నీ అమ్మ పూకుందేగా పిల్ల శాయితలు కందా నీ తల్లిందేగా కొంపల విందుకు వచ్చారు. మందంగా గుద్ద తెలు ముది ఊరికే పెద్ద సత్త అంటే నీ అమ్మ నువ్వు బాధపడుతున్నావు కదా. నీ పేరేం చెప్పాలి? నీ అమ్మ కొంపల మీదకి వచ్చా ఎట్టంటది? ఎందుకు వస్తారు? నీ అమ్మ తెంగించుకుని వచ్చారు. నీకు అర్థం అవుతుందా? నేనేం చేయాలి? వేరే వాళ్ళని ఎట్లా పెళ్లి చేసుకోవాలా? చేసుకొని నీ తల్లిందంగా నేను అప్పుడే చెప్పిన. నీ అమ్మందంగా నేను ఏం చెప్పినా నీకు? నేను దానికోసమే నువ్వు చేస్తానని నాకు చెప్పినావా? మరి గుద్ద రెండు నేను అన్నా లేకపోతే నీకు నాకు చెప్పలే కదా నువ్వు. చెప్పినానా లేదా? నేను ఫస్ట్ లో స్టార్టింగ్ లోనే చెప్పినా. నీ కళ్ళు నువ్వు షోలు ఆడబెట్టుకున్నావు. మే తల్లి నువ్వు నాకు బేబీ ఎందుకు తెప్పించావు? నీ కొద్ది ముందాలు నేను చచ్చిపోతా చూడు. వాని అమ్మ పువ్వు రేపు మా పురుగు మంది రాయి నీ కొద్ది ముందాలు నేను చచ్చా చూడు. నీ అమ్మ పువ్వునే నీ తల్లిందంగా ఏంది? నీకు పిల్ల చేతులు కదా ఏంది? మేమైతే సత్తా నీ తల్లిందంగా చెప్తే నేను అన్ని పెళ్లి చేసుకోలేను. నువ్వు నన్ను చేసుకుంటావా? చూసినావు కదా లక్ష్మి, చూసినావు కదా నీ లక్ష్మి ఏం జరిగిందో. అది వేరు, నేను వేరు. నీ అమ్మ పూగు వేరు. నీ తల్లిందంగా నీకేం అర్థం అవుతుందా? నీకు అసలు మైనాన్న పని చేస్తుంది నీకు. నీ అమ్మందంగా నీకు అసలు అర్థమని అవుతుందా? నువ్వు ఎట్ట మారుతున్నావు నీకు అర్థమవుతుంది అసలు? మీ నాన్న ఇప్పుడు లేడు, ఉండేది మీ అమ్మ, మీ అక్క, మీ వాళ్ళ, మీ తమ్ముళ్ళు, పిల్లలు. ఇప్పుడు మా నాన్న లేడు కాబట్టి వదిలేస్తాను. మీ నాన్నని ఎవరునే ఏంది మ్యా? అత్తి కాదు మే, నీకు అప్పుడే చెప్పినా మ్యా. నువ్వు నాకు వద్దు మ్యా, వద్దు మే. నువ్వు నాకు చెప్పలే, దానికోసం చేస్తాను అసలు చెప్పలే. మొన్న కూడా అడిగినా నిన్ను, దానికోసం చేస్తానావు అంటే లేదు మే, నువ్వు కావాలా అది కావాలని అన్నావా లేదా? కరెక్ట్. నాకు కామం ఎక్కువయ్యి నమ్మ పువ్వు దెంగలానికి ఎవరు లేక నిన్ను పిలుచుకునేలే. నా యాత ఇప్పుడు నేను చేసుకుని మ్యా, నా యాత చేసుకున్నా. నేను నమ్మ పువ్వు లెక్క లేపో. ఇంట్లో మీ కొంపలోంచి 3 లక్షలు లేపో. నువ్వు పెళ్లి చేసుకోటేస్తా. నా యాత నేను చేసుకునే కూడా, నిన్ను చేసుకునే కూడా నా యాత ఇంకో దాన్ని పెట్టుకుంటా. లేక ఇంకో 2వ పెళ్లి చేసుకుంటా. నా యాత ఇంకెత్తరు ఉంచుకుంటా నేను. నువ్వు పెళ్లి చేసుకునే కూడా నా యాత నీకు డైలీ టార్చర్ పడతా నేను కొంపలో. పెట్టు, నీకన్నా చెప్పు. అమ్మ పూగులేకి నమ్మంటే ఎట్ట తిరిగినా కూడా ఇట్లా తిరుగుతారు ఏంది? నీ అమ్మ పూగులేనమ్మండి. మీరెక్కడ ఆడపిల్లలు అని చెప్పండి. మీరు నాకు భలే దొరికినా. నువ్వెక్కడ దొరికినావు అమ్మే నాకు? అమ్మ పూగులేకి నమ్మంటే ఇంతవరకు నన్ను ఏళ్ళని చెప్పండి. ఇంత తలకాయ తినలే నన్ను. నీ అమ్మ పువ్వు ఏంది మే? మీరు నాకు అర్థంగా ఎత్తకానొచ్చాను మే మీకు. ఏం నీకు అర్థం అవుతుందా లేదా? పిల్ల చేష్టలు కన్నా వానమ్మ పువ్వు వాళ్ళు తప్పితే సంపన్న చంపుతారు మే. ఏం నీకు అర్థం అవుతుందా లేదా? టైం చూసుకొని చంపుతారు. నీకు లంచం, నీకు పిల్ల చేష్టలు కంది. ఒక్కరిని చూసుకొని కత్తులు చూసుకొని నరుకుతారు మే. నీకు అర్థం కాకుండా పైకి అర్థనా? అర్ధరాత్రి ఇప్పుడు ఒక్కరిని చూసుకొని 10 మంది వచ్చి నరుకుతారు. నీకు బేట తిరుగుతుంది తెలుసా? అది అమ్మ దెంగా నీకు అర్థం కాకుండా అర్థం కాకుండా అమ్మందంగా కత్తు నీ అమ్మ నరుకుతారమే. నీ తల్లి నీకు అర్థం కాకుండా నీకు బేట తిరుగు తెలుసా? అది ఇల్లు కొంపలలో కానీ ఉండే తెలిసేది. అమ్మ నువ్వేమన్నా చెప్పాను చెప్పు. ఇప్పుడు ఇంకా నేను వేరే వాళ్ళని అసలు పెళ్లి చేసుకోలేను. మా ఇంట్లో చెప్పేస్తాను ఇట్లా జరిగినాయి నాకు వెంకటేష్ అని చెప్తా. ఏమన్నా కానీ నన్ను సంపని ఇలాంటి నిన్న సంపని. అమ్మ పూకులేక నమ్మంట ఏంది మే? నేను నిజం మా బావ చెప్తా. నేను వేరే వాళ్ళు మాత్రం అసలు పెళ్లి చేసుకోలేను, అట్లా ఊహించుకోలేను కూడా. నీ దగ్గర చెప్తే నేను ఇట్లా ఎవరి దగ్గర అట్లా ఊహించుకోలేను. ఇంకా
నిన్ను నమ్మి నేను ఆ రోజు నీ ఇంట్లోకి వచ్చిన లేకపోతే వచ్చేదాన్నే కాదు నేను. తల్లి వాని అమ్మ పూకులేగినమ్మట ఏంది మే నువ్వు ఇప్పుడు వాని అమ్మ పూకులేగినమ్మట ఏంది మే నీకేం అర్థం అవుతుంది లేదా మే ఎందుకు మే నా ఇంత తలకాయ తింటారావు అని అమ్మ పూకునేగా ఏంది మే నువ్వు చెప్తా అంటే నీకేం అర్థం అవుతుంది లేదా నీ అమ్మ పూకు పురుగుల మంది అయితే సరే లంచా నీ అమ్మ పూకు మీ అమ్మ మీ నాన్న బేట పడింది అనుకో నీ అమ్మ పూకు సంసారాలు నాశనం అవుతాయి లంచా నీకు అర్థం అవుతుందా లేదా నీ తల్లిందంగా నీ అమ్మందంగా నీకేం నీకు పిల్ల శాస్త్రం కదా నీ అమ్మ పూకులేగినమ్మంటే నీకు ఒకటి అర్థం అవుతుంది ఇంకోటి అర్థం కాకుండా మే నీకు అది అర్థం చేసుకో నీ అమ్మ పువ్వు నాన్నగా మట్టందే నీ తల్లిందాక నువ్వు నాన్నగా నా మీద పడినావు అందుకే నేను అమ్మ పువ్వు ఊరు విడిచిపెట్టిపోయేది ఊరికే కాదు ఇట ఊరు విడిచిపెట్టిపోయేది నేను అందుకే అంటే నువ్వు నాకు చెప్పలే కదా నాకు నువ్వు అంత ఇష్టం లేదు మీ నాకు అంటే నేను వదిలేస్తాంటి ఇట్లా జరిగినాయి కదా లంజ నీకు ఎప్పుడు చెప్పినా నేను తల్లి పూకులేనమ్మంటే నేను విడిచిపెడతాను లంజ నువ్వు నాకు వస్తా నేను చెప్పినా లేదా ఒక కాలం అప్పుడే చెప్పినా నువ్వుకే కావాలి నీకే కావాలి నా యాత పెట్టే లంజ ఇప్పుడు నా మట్టలో మీ అమ్మ మీ నాన్నకి చెప్తే నేను మట్ట కూడా లంజ నాకు బూతులు తెప్పేద్దామే ఇందు నువ్వు పెళ్లి చేసుకుంటావు ఏమని చేసుకుంటావు ఏం తెగించుకున్నావు నాకు తెలియదు కానీ మీ అమ్మలకు ఒకే మాట చెప్పు నేను పెళ్లి చేసుకుని నేను చేసుకున్నావు ఇప్పుడేమో ఇవన్నీ మానేస్తానేమో లేదులేమో నేను ఎవరిని ఏలేమో అని ఎవరు చెప్పుకో కొంపలో నువ్వు వాళ్ళ పేర్లు బేట పెడతా వీళ్ళ పేర్లు బేట పెడతా అంటే ఇక మట్ట తినేది మేము నీదే నా యాత పోదు నీ కొంపలలో నెమ్మ పూగులగినప్పుడు కొంపల మీదకి వచ్చారు అందుకే నీ శర తగ్గలేక నేను ఊరి విడిచిపెట్టిపోయేది నేను చెప్పేది ఏంది నీకు నేను అంటే ఇష్టం లేనప్పుడు నువ్వు నీ దగ్గరికి రానికూడదు నువ్వు చెప్పాలా నువ్వు అంటే నాకు ఇష్టం లేదు నీకు ఒకటి చెప్పదునా నీ అమ్మ పువ్వులైన అమ్మటే నీకు ఒక కాలమే ఎప్పుడే చెప్పినా ఏమి చెప్పినావు నేనంటే చేసేదాన్ని అక్కడ దానికోసం నువ్వు మళ్ళీ మట్ట పెట్టినా మేజర్ నేను ఏంది ఇప్పుడు కాదే నీ అమ్మంగా నేను అక్కడ ఎప్పుడో పొద్దుటూరులో రోడ్డు పని చేసేటప్పుడు చెప్పినా నేను నీకు సంవత్సరం కిందటనే చెప్పినా నువ్వు నిద్ర మాత్రం మింగి సచ్చినప్పుడే నేను చెప్పిన వద్దు మే నీకు నాకు సెట్ కాదు మే నువ్వు పెద్ద బిల్డప్ దెంగుతావు నీకు పెద్ద టెక్కు ఉందని నాకు నచ్చదు నీకు అన్ని పిల్ల చేష్టలు కన్నా నీకు అమ్మ పువ్వులైనా ఉండవు తెలుసు వాడు చేయదు నా యాది బేట తిరుగుతురా లంచా తెలుసా నీకు నువ్వు మాటికంటే లంచా నాకు అబ్బా మళ్ళీ ఈ కోపాలు కూడా ఉన్నాయి అమ్మ పువ్వు మనకి ఈ కోపాలు ఉన్నాయి బా అమ్మ పువ్వు నువ్వు ఏమన్నా మాట్లాడు ఇప్పుడు నేను లంచా అనేది నువ్వు చూడలే నన్ను లంచా నాకు మళ్ళీ నా అమ్మ పువ్వు నేను తిరితే పడలేను అనివి నా అమ్మ పువ్వు నేనే కావాలంటున్నావు అదే నీ అమ్మ నాకు అర్థం కాకుండా మరి నీ అమ్మ పువ్వు నాకు మూతలు వచ్చాయి తల్లి నాకు అర్థం ఓడి తెలుదో ఓడి మూడు తెలుదో నీ అమ్మ కొంప అందరు పుర్రమంది ఐదు వస్తారు లంచి బా నీ అమ్మ నీకే పిల్లచారు నా అమ్మ పువ్వు పక్క నీళ్ళే నీ అమ్మ నీ కొంప నా కొంప ఎక్కడెక్కడో లేదు నీ అమ్మ పువ్వు పక్క నీళ్ళే నీ తల్లిని బా ఎందుకు మే నన్ను ఊరికి తిట్టించుకుంటావు బా నిస్కారం మీ అమ్మని ఎందుకు తిట్టించావు మేము నాకు బా ఈ కొద్దిగా ఆలోచించు బాగా ఆలోచించి ఇట పనేమో నాకు ఇప్పుడు వద్దులేమా నేను హాస్టల్ పోతాను ఈస్టల్ పోతాను యాదో చెప్పుకొని సావు నేను యాదో చెప్పుకొని సచ్చినా మా అమ్మలు ఏం వద్దులేమ్మా ఇన్నాళ్ళే నీకు ఛాన్స్ ఇచ్చినా ఇప్పుడు ఏం వద్దు నీకు ఛాన్స్ లేదు ఏం లేదు ఎప్పుడు ఇచ్చినాము కానీ నువ్వు నిలబెట్టుకోలే మీ అమ్మ నాలాంటి లుచ్చా నా కొడుకు ఇయ్యదు మీ అమ్మ ఎవడైనా మీ అమ్మ చూసింది నా అమ్మ పువ్వు నా చరిత్ర అంతా చదివి మీ అమ్మ నాలాంటి లుచ్చా నా కొడుకు అసలు ఇయ్యరు మే నువ్వు ఇయ్యరు అది కాదు నీకు ఇష్టం ఉండాలని అమ్మ పువ్వు నా కొంపలో నేను సంసారం జరపలేకపోతున్నాను అమ్మ పువ్వు నేను తీసుకొని ఏడ చూసుకోలేదు నేను నాకు అర్థం కాదు నీ అమ్మ పువ్వు మట్టంత ఏజ్ కూడా లేదు నీకు లేదు నాకు లేదు నీ అమ్మ పువ్వు పోలీసు వాళ్ళు చెప్తే నోట్లు కూర్చొని కొడతారు నీ తల్లి నీకే చెప్తాను చూడు నా పెళ్లికి ఒప్పుకో నేను పోలీసులు ఫోన్ చేసి సార్ బాలకాను ఏంటంటే పెళ్లి చేస్తాను సార్ నేను ఫోన్ చేసి పెళ్లి షెడ్ దెంగుతాలే నేను యాదవ్ చేసుకుంటాలే నా అమ్మ పువ్వు అడిగి షెడ్ దెంగినాను అనుకో నా యాద నువ్వు హాస్టల్ కన్నా దెంకొని వచ్చి నేను ఏదో నీకు ఎట్టో కన్నా నేను చేస్తాంటలే నువ్వు వాని అమ్మ పువ్వు నన్ను ఎందుకు ఇంత ఆశ్చర్య పెడతావు నువ్వు నీకు అర్థం అవుతుంది నేను అందుకే నేను ఊరు విడిచిపెట్టిపోయేది నేను ఊరు విడిచిపెట్టిపోయినది ఎందుకని గుత్త తెంగించుకున్నా నేను అందుకే ఊరు విడిచిపెట్టిపోయేది మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు దయచేసి హలో అందుకే నేను ఊరు విడిచిపెట్టిపోయేది నీ అమ్మప్పుకు అన్నీ అక్కడనే గుత్త తెంగించుకున్నా నీ అమ్మప్పుకు ఈ సొంత ఊరు కాదనుకున్నా నేను నీ అమ్మందంగా ఇప్పుడు నా కొంపలలో ఎవరు లేడు మా ఆయన చూస్తే లారీకి పోతాడు మా అమ్మ చూస్తే ఒక్క తింటాడు ఇంటికాడ నీ అమ్మందంగా నీకు అందుకే నేను ఇక్కడ చచ్చినా అట్టన్నా నన్ను మనశాంతిగా ఉండాలి ఏవా మనశాంతిగా ఉండని ఏవా నీ అమ్మందంగా నువ్వు నేనే మనశాంతి నువ్వే నన్ను మనశాంతి లేకుండా చేస్తున్నావు
నీ అమ్మ పూకులకి నా అమ్మాట ఏంది మే నీ అమ్మ ప్రేమ లవ్వు 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 నీ అమ్మ పూకులో లవ్వు నేను మీరు మధ్యాహ్నం నిన్ను మీరు వదిలేసినా చేసే అని చెప్పు, నన్ను ఈ వదిలేసినావా? ఈ వయసులో చేసేవన్నీ లవ్వులు కాదే, అవి సిన్సర్ కాదే. నీ అమ్మకు అన్ని అట్రాక్షనే నీకు. వాళ్ళు లతా లక్ష్మి వాళ్ళు వేసుకున్నారు, వాళ్ళు పెద్ద ఇది అనుకుంటున్నావు. వాళ్ళ నెత్తి బిందులోకి వచ్చే నమ్మప్పుకు ఒక్కొక్క లంజకుడికి ఒక్కొక్క లంజమ్ముండి ఇసిపెట్టి తెంగుతారు. నీకు వాడు ఇడిచిపెట్టినాడు చూడు, వాడు మూతగాడు వాని కొంపగాడికి వచ్చి కొట్టినారు. నీ అమ్మ పుసులేదా వాని ఇంటికాడికి వచ్చి కొట్టారు. నీ అమ్మ ఆడికి వాడు ఆడమి బట్టలు గిరి సర్దుకొని వచ్చాను కూడా నేను రాను, నేను లేచిపోను, నేను రాను, నేను పోయే లంజాని వాడు అన్నాడు. వాడు ఎందుకన్నాడు ఆ మాట కొద్దిగా ఆలోచించు. వాని కొంపకాడికి వచ్చి కొట్టినారు. నీ అమ్మ వాని కొంపకాడికి వచ్చారు. ఒక మాట చెప్తా, నేను ఏళ్ళపట ఏళ్ళ ఒక్కని తిరుగుతుంటున్నాయా? 10 మంది వచ్చి నన్ను చంపితే హలో హలో నువ్వు మమ్మల్ని లాగొద్దున్నా. కరెక్టే. నేను చెప్పేది అర్థమవుతుందా? నువ్వు ఇంత నువ్వు లాగొద్దంటే ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు లత? నువ్వు లేదున్నా మా గురించి ఏం పని మీరు చూసుకోండి. కరెక్టే. లక్ష్మి నన్ను ఉన్నాను అనుకున్నా, అన్ని నాగరాజుని అనొద్దు. నిన్ను నాగరాజుని కాదు లత అంటేనేది వాడిని మూతగాడు లక్ష్మి అంటున్నాను నేను. వాళ్ళని అనుకున్నా, అదే లత, అదే నేను చెప్తానా. వాని పరిస్థితి ఎట్టయింది, వాడు ఆమె వచ్చింది కదా, వీడు ఎందుకు వద్దన్నాడు. కొద్దిగా ఆలోచించి కొంపకాడికి వచ్చి కొట్టినారు వాడిని. ఇంటికాడికి వచ్చి వాళ్ళమ్మ ఏడ్చంది, సావాలా బతకాలా రా ఇట ఏడ్చంటే మీరు వానమ్మ చచ్చిపోతాం రా అంటుంది. ఎంత బాధపడుతుంది. కొద్దిగా మీరు చేసేటప్పుడు నా తప్పేంది, నీ అమ్మ ఒకసారి మీ అమ్మ మీ నాన్న గురించి ఆలోచించొద్దండి. నీ అమ్మ మాదైనా మగ పిల్లల నయాదేం కాదు, మీ ఆడిపిల్లలేదే. ఆడిపిల్ల చేదాటిపోయిందా అని అమ్మ కొంప ఇడిచిపెట్టిపోయినా కూడా పరువు పోతాది. నీ అమ్మ ఇంట్లో వాళ్ళు అసలుకు తల వంచి ఎత్తుకలేరు రోడ్ల మీద. మగ పిల్లోడు ఏం చేసినా ఆయా కళ్ళ కాని రాదు. ఏంది లత మీకు అర్థం కాకూడదు లత? కాదన్నా, నేనేమన్నా ఆ పిల్లని మళ్ళీ అట్లాంటప్పుడు ఎందుకు చేయాలా? అవును, నేను అప్పుడు ఫస్ట్ లోనే ఒక కాలప్పుడు చెప్పిన ఓకే అంట. నేను చెప్పిన నేను ఆడికి ఇంట్రెస్ట్ చూపిలే. నేను మళ్ళీ ఇంకో నెలకి అబద్ధాలు చెప్పద్దు. నేను సంవత్సరం కిందట కూడా ఏం చెప్పినాను నీకు? ఏం చెప్పినానంటే నీకు నాకు చెట్టు కాదు మే ఇడిచిపెట్టేసి అన్నానా లేదా? నేను సంవత్సరం కిందట కూడా అన్నానా లేదా? అన్నలేదా? నీ అమ్మ ఇప్పుడు నేను అబద్ధాలు ఆడతాను, నేను అబద్ధాలు ఆడిన. రోడ్డు పనికి పోయినప్పుడు ఆధారంగా నా చెల్లో కాల్ రికార్డు లేవు. ఆ నెమ్మకు నాకు నింటే ఆ చెల్లు పోయింది, కాల్ రికార్డు ఉంటే చెప్పేటోని నేను. ఉండింటే బాండు అసలు నువ్వు అనింటే నేను వదిలేసేదాన్ని, నేను పట్టుకొని పీకలాడే. వద్దు అంతరాంగ మొత్తుకొని అనే కదా నీకు నాకు చెట్టు కాదు, నీకు నాకు చెట్టు కాదు, వద్దు మే అని. ఏమొద్దన్నా ఏమో, ఇప్పుడే అయిపోయింది. అంతే. ఏంది బతకాలి నేను, ఇంకా చచ్చిపోతా చూడండి. ఎవరైనా ఎట్లన్నా ఉండని పూకులకి నమ్మంట ఏంటో సత్త అంటున్నావేంది? వాని అమ్మ ఇంకా నాకు పేరు ఇంకా వాడు వాడుకొని వదిలేసినాడు. నీ అమ్మ నువ్వు ఏదైనా పొరపాటు చేసినా కూడా వాడు కమ్మన్నగాడి వాడు నా వల్ల పాపం వాడిరుకున్నాడు. వాడు మీ వాళ్ళు వాడిని ఇడిచిపెట్టారు. ఇప్పుడు మీ వాళ్ళేమో నన్ను ఇడిచిపెట్టారు, మీ అమ్మ ఏమో వాని మీద పడింటాది. నీ వల్ల ఎంతమంది మట్ట గుడిచిపోవాలి? మా అమ్మ కూడా మట్ట గుడిచిపోవాలా ఏంది? నాకు అర్థం కాదు. తల్లి పూకులకి నా మట్ట లంజా నాకు బుద్ధులు మాటలు మరసనంగా రాని నీకు. నేను అమ్మ పువ్వుని తిట్టినప్పుడు పడలేదు దానివి. నువ్వు నన్ను ఎందుకు నువ్వు నీ అమ్మ నన్ను ఎందుకు ఎత్తిపెట్టనంటావు? నీ అమ్మ అంటే నేను తిట్ట పడలేదు దానివి, నువ్వు నన్నే చేసుకుంటావా? ధోని చూడలేక నువ్వు నేను చేసుకునే కూడా నా పక్కన దాన్ని పెట్టుకుంటా ఉంచుకుంటా. ఆతులు పీకుంటారా? తల్లి పూకున్న ఆతులు పీకోండి. ఇసిపెట్టే ఇప్పుడు ఇంకా నేను చేస్తా అని చెప్పాలా నీకు? నేను పెళ్లి చేసుకునేందుకు చచ్చిపోతాను ఉంటాను అంతే. ఏంది పెళ్లి చేసుకొని చచ్చిపోతావా? పెళ్లి చేసుకొని చచ్చిపోతావా అంటే వాడు మడ్డ గురిచిపోవాలా పక్కటోడు కాదు. వాని అమ్మ పువ్వు సించర్ చేసిన అమ్మాయి లంచేమో సించర్ చేసింది దానేమో అక్కడ పెళ్లి చేసుకుని దాని తల్లిందంగా సంతోషంగా అంది. నీ అమ్మ పువ్వు నువ్వు వద్దే అనే దానివి. నువ్వేమో నాకు శనిలాగా పట్టినావు. నేను సంవత్సరం కిందటనే చెప్పినా నీకు నాకు చెట్టు కాదు మే అని. మనిషి అంటే నేను అందుకే నేను ఊరు పెట్టిపోయేది ఎందుకని ఇట్టాడి అవడోలా పని చేస్తుంటా. నువ్వు ఆ పొద్దున్న ఇద్దరు మాత్రం మింగినప్పటి నుంచి నాకు కంటిన్యూ
అసలు నాకు నిద్ర లేదు మేము మనచానికి. నేను వాని అమ్మ పువ్వు నీ వల్ల డ్రగ్స్ తీసుకుంటానా, గంజాయి తీసుకున్నా, వాని అమ్మ మందా అవుతానా, వాని అమ్మ టెన్షన్ లో గుద్దాను. ఇంకేం గుద్ద తెలుదు మూతి తెలుదు. మళ్ళీ చేయకపోయింటే బాగుంది కదా, నన్ను ఎందుకు అట్లా వాడుకున్నావు? ఏంది మనకి అట్లా జరిగినా అట్లా జరగకపోయింటే నేను వదిలేస్తా అంటే నేను కరెక్టే. నువ్వు ఇచ్చిపెడతావా నువ్వు నన్ను? నాకు దయ్యం పట్టుకున్నావు కదా నా తల్లి. నువ్వు ఆవంటే సచ్చానంటే నువ్వు సచ్చానప్పుడల్లా నాకు భయమై నువ్వు ఏడ సచ్చావా నీ అమ్మంది. గానీ నీ వల్ల నువ్వు సచ్చే నువ్వు ఒకదా నీ సావు నువ్వు సావు. నీ వల్ల ఇద్దరు ముగ్గురు నీ వల్ల సచ్చారు మే నీ వల్ల. అందుకని నేను నెమ్మప్పు కట్టినే బరాయించుకుంటూ వచ్చినా నిన్ను. అది నీకు నా యాదగానే అర్థం కాకుండా నీకు పిల్ల చాకలు కానీ నీ తల్లిని మీకు అర్థం కాకుండా మీకు నీ అమ్మ ఒక్కసారి మీ అమ్మ గురించి ఆలోచించు, మీ అక్క మీ తమ్ముల గురించి ఆలోచించు. నీ అమ్మ నువ్వు ఇప్పుడు నాతో లేచి వచ్చినా కూడా రేపు పొద్దున తూ అంటారు మీ అమ్మని. అందుకు కూతుర్ని కంట్రోల్ పెడతాను దానివి నువ్వెక్కడ దాని అంటారు. మీ అమ్మ తల ఎత్తుకోలేదు, మీ అమ్మ తల ఎత్తుకోలేదు 10 మందిలో. నేను నీతో వస్తా అని చెప్పినా, నేను వస్తా తొలకమని అన్నానా? నన్ను ఎందుకు విసిగిచ్చాను మా నెమ్మ పువ్వుండగా. నేను విసిగిలా, నేను నన్ను చెయ్యి అని చెప్పడానికి నేను నువ్వే అన్ని మాట్లాడుకొని ఫోన్ చేయమన్నావంటే చేసిన. మరి నా నిర్ణయం మాత్రం అదే. నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోలేను. మా అమ్మలు చేస్తా అంటున్నారు, నేను చేసుకోలేను. మీ ఒకటి చెప్తానా, నీ పెళ్లి చెడదెంగేది నేను చెడదెంగుతా పక్క. మా అమ్మ సచ్చే చెప్తాను, నీ పెళ్లి నువ్వేంటి జరిపిస్తావు? నేను చెడదెంగుతామే. నీకు చెడదెంగి అమ్మపు నాశనం పంపిస్తామే నేను. ఎవరు నువ్వు నా చెరిపికేకి? ఎవరు నువ్వు? మళ్ళీ ఎందుకు నమ్మప్పుకు నన్ను ఇంతరంగా నన్ను సంపాలని నేను నమ్మప్పుకు నీ కొద్ది ముందు నేను చచ్చిపోతలేమే. నేను వచ్చలే, నేను చచ్చిపోతాను. నేనేం బతికుంది అమ్మప్పుకు ఏంది నీకేం అర్థమవుతుందా? నీకేం అర్థమవుతుందా లేదా? అంటే సత్తా అనుకుంటా మన నిద్ర మాతలు మింగి అంత హంగామ చేసిన అర్థం కాకుండా నిద్ర మాతలు మింగిన ఎంత రామాయణం అయింది. ఎంత రామాయణం అయింది ఎవరికి తెలియలే. మళ్ళీ నువ్వు సత్తా అంటే నీ అమ్మ నువ్వు సాగడం వల్ల ఎంతమంది చస్తారని నీకు అర్థం అవుతుందా? వాడు పాప నా వల్ల వాడు ఇరుక్కున్నాడు. నేను నా అమ్మకు నా వల్ల మళ్ళీ రేపు పొద్దున మా ఇంట్లో ఇవ్వలే. మా అమ్మకు వస్తుంది, నీ అమ్మ కొంపల మీదకి వచ్చారు మ్యాన్. నీ అర్థం అవుతుందిలే. నేను ఎల్లప్పుడు అర్ధరాత్రి ఇప్పుడు తిరుగుతాంట. చచ్చిపోయేటప్పుడు నేను వాడుకుని వదిలేసాడని రాసి పెట్టిపోతాడు. ఏంది నువ్వు చచ్చిపోయేటప్పుడు వాడుకొని ఇచ్చిపెట్టినా రాసి పెట్టిపోతావా? నీ పేరు పెట్టిపోతా. నా పేరు పెట్టిపోతావా? నేనే పెట్టిపోతలే. సరిపోతావా నీకు? నేనే పెట్టిపోతలే. నేను ఎట్లా చచ్చిపోతా? నేను పట్టుకుంటాను. అవును నేను రాసి పెట్టిపోతలే. నేనేమో రాస్తానని నన్ను వాడుకుంది, నన్ను బాగా తీర్చుకునేది తీర్చుకొని చంపింది నన్ను. నేను రాసి చచ్చిపోతలే. నువ్వు నా మీద కోరికలన్నీ తీర్చుకున్నావు అని నేను రాసి పెట్టి వచ్చలే. నువ్వు సిల్లి గంటనో సీరియస్ గంటనో తెల్లగాని నాకు మళ్ళీ నీ అమ్మ నీకొద్ది నాకైతే నిద్రలో లేవు నిద్ర లేవు. ఏంది నేనైతే ఎట్టయిపోయినా అని నేను ఒక్క రోజు కూడా బతకను. నీకు అర్థం కాకుండా నిజం నేను ఒక్క రోజు బతకను. ఏంది నేను ఒక్క రోజులు బతకను. నేను కూడా బతకని చెప్తాండి. అది కాదు నీ అమ్మ ఒప్పుకుందేమన్నా. నేను హైదరాబాద్ పోయినప్పుడు ఆసుపత్రిలో బ్లడ్ పరీక్ష చేసింటే నేను ఎక్కువ 4 బతకని అన్నారు అందుకే నీ అమ్మ పువ్వు నీకు అర్థం కాకుండా కొద్దిగా ఆలోచించండి. నేను ఎక్కువ 4 బతకను అన్నా డాక్టర్లు. దేవుడు మా అమ్మ మా నాన్నలకి ఈ మ్యాటర్ చెప్తే ఆడ తట్టుకుంటారు, తట్టుకోలేరని నేను ఇప్పుడు కూడా ఒక్కోసారి నేను హైదరాబాద్ పోయి ట్రీట్మెంట్ తీసుకుంటాను. అమ్మ పోకుంది కొన్ని రోజులు అంటే నేను చచ్చిపోతలేమే. నీ అమ్మ గురువారం చచ్చిపోతా. గురువారం ఏంటంటే మిగతా శుక్రవారం చూసాకొచ్చారంట. గురువారం ఏంటంటే చచ్చిపోతా అంతే. నేను సీరియస్ చెప్తాను. నేను ఎక్కువ 4 బతుకను. నిజం నేను నాకు బ్లడ్ పరీక్ష చెప్పుకో, సిల్లిగా చెప్పుకో. నా నిర్ణయం మాత్రం ఇదే. నేను వేరే వాళ్ళని సత్తా అంటున్నావేంది నీ అమ్మ పూగులేనమ్మట. ఏంది నువ్వు ఆమెంటే సత్తా నీ అమ్మ నీ తల్లి నీవు వేస్ట్ మీ పిల్ల చేతలే వేరు మీ ఫ్రెండ్ సర్కిల్ మీరు మీ కథలే వేరు మీరు అసలు ఏంది మీరు
మీ పిల్ల చాటలు కుద్దంగా ఏ సత్తా సత్తా అనుకుంటా మే నీ అమ్మంజంగా ఒకసారి ఆలోచించు మే నీ అమ్మంజంగా ఏంది మే ఏమంటే సచ్చ సచ్చ అనుకుంటా ఏంది మే నీకు అన్నా నువ్వు మీరు మాట్లాడుకున్నా మళ్ళీ చెప్పినా నీకు ఫోన్ ఇచ్చినందుకు నా బుద్ధి తక్కువే. మీరు మాట్లాడుకోలేరా? మీరు ఎట్లన్నా పోండి, మమ్మల్ని ఎందుకు లాగుతారు? లత ఒక నిమిషం నేను చెప్పేది ఏంటో కొద్దిగా ఐమికి ఫోన్ నేను చెప్పేది నా ఐమికి ఒక మాట చేసుకోదులేనా? ఏం చేసుకోదులే. ఐమి చేసుకుంటా అంటుంది. ఐమి పొరపాటున ఏమైనా అయితే నేను ఎక్కువ రోజులు బతకను లత, అది ఎవరికి తెలియదు. నేను ఏం చేసుకోదులేనా చెప్పేది ఏంటండి, నేను మన హైదరాబాద్ లో నా కాలు దెబ్బ తగిలినప్పుడు షుగర్ ఉందేమని చెక్ చేపించుకున్నా అని బ్లడ్ పరీక్ష చేపించింటే అదేదో చెప్పినా నేను ఎక్కువ రోజు బతకనంట. నేను అందుకే నేను ఒక్కోసారి హైదరాబాద్ ట్రీట్మెంట్ తీసుకుంటాను. నేను మా ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. మీకు నేను అబద్ధాలు చెప్తాను అని ఏమనుకుంటున్నారు? నేను నిజంలో ఇంతవరకు నేను ఎవ్వనికి అని చెప్పాలి, నా రాజానికి కూడా చెప్పలే. నేను ఎక్కువ రోజులు బతకనంట. నేను అందుకే అదే అన్నీ అర్థం చేసుకోకున్నది. అంటే అట్లా వదిలేసినావని ఆ పిల్ల బాధపడుతుంది. నేను ఒక కాలమే చెప్పిన ఆ పిల్లకి బుద్ధి లేదు. అలాంటి వాళ్ళని ఎందుకు చేయాలా? వదిలేసేటోళ్ళని ఎందుకు చేయాలా? నువ్వేనేమన్నా నేను చెప్పిన మే ఒక కాలమే ఇత పని మే నేను చేయను మే, నేను ఇత పని నీకు నాకు సెట్ కాదని సంవత్సరం కింద నేను రోడ్డు పని చేసేటప్పుడు చెప్పిన. నాకు ఆరోగ్యం బాగాలేదు ఈ మధ్యన, టెన్షన్లు తట్టుకోలేక నేనైతే హైదరాబాద్ లో డ్రగ్స్ తీసుకొని గంజాయిలు తీసుకొని ఎట్టంటే అయిపోయినా. నేను మీకు అర్థం కాకుండా నేను నా గురించి మీకు నా లైఫ్ అంతా ఖండం అయిపోయింది మే. నాది ఎప్పుడో లైఫ్ అంతా ఖండం అయిపోయింది. నేను ఆయమ్మని మర్చిపోలేక చేయలేక నిజమే నా లత చాలా ఇదే అయిపోయింది మే నా లైఫ్. ఏం లేదు మే. మీరు ఇప్పుడు ఆయమ్మి చచ్చిపోతాంటే ఆయమ్మితో పాటు మా అమ్మ నాకేం అయితే మా అమ్మ మన బతకరు. ఉండేది మా అమ్మ ఒక్కతే ఉంది. మా నాన్న ఉత్తమ మెంటలోడు. నువ్వే చెప్పలత కాదు పిల్ల చేష్టలు కదా మీకేమన్నా ఆమె పెద్ద సత్తా అని. ఒకసారి వాళ్ళమ్మ గురించి ఆలోచించమని. ఒకసారి పాపం వాళ్ళమ్మ ఎంత కష్టపడుతుందో. ఇద్దరు కూతుర్లు ఉన్నారే, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారే, పిల్లలు ఉన్నారే, వాళ్ళమ్మ ఎంత కష్టపడుతుండాలి పాపం. లత నేను చెప్పింది కరెక్టే కదా, ఎంత కష్టపడుతుండాలి. మీరు మా గురించి ఆలోచించనాలే, నేను కరెక్ట్ కాదనిలే. మా కొద్ది ఎక్కువ మీ అమ్మ మీ నాన్న గురించి ఆలోచించాలి. మీ అమ్మ మీ నాన్న ఎంత ఆశలు పెట్టుకొని ఉంటారని మీ మీద అది మీకు అర్థం కాకుండా నేను కల్లారు అన్ని మీరు చూసినా మీరు చూడలేమే. నేను అన్ని అనుభవించిన లత, నేను అన్ని ప్రతి ఒక్కటి అనుభవించిన లత. తండ్రి దానిలది అమ్మ నాన్నలేదు అని అనుభవించి చేయగుతున్నా. ఇట్లా ఆడపిల్ల జీవితం నాశనం చేయడం బాగుంటుందా? నేను అప్పుడే చెప్పిన లత ఇట పని మీది వద్దు. తెలివి లేదు నీకన్నా ఉంది కదా. నేను ఏం చేస్తాను చెప్పు లత. నేను ఎందుకని నేను ఆడికి నేను అప్పుడే ఇడిచిపెట్టేటోని. మన నిద్ర మాత్రలే మింగింది. మళ్ళీ ఏమన్నా అఘాయితం చేసుకుంటాదని సర్లే అని అట్నే మొండిగా చూస్తాను అంతే. నేను ఇంతవరకు వచ్చిన అంతేగాని ఇప్పుడు లాస్ట్ మినిట్లు ఇటుకు వచ్చి నాకు ఇట్ అంటే ఎంతమంది అవుతారు అనుకుంటున్నా? మీకేమన్నా అర్థమవుతుంది ఎంతమంది అవుతారో? ఏంది లత మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను. పిల్లలు ఉన్నారు, ఇద్దరు వాళ్ళ అక్క ఉంది, వాళ్ళ అమ్మ ఉంది, పాపం వాళ్ళ నాన్న కూడా లేదు. మీకు పిల్ల చేత ఉంది, వాళ్ళ అమ్మ ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటది. ఏమి నా కన్న కూతురు వయసుకు వచ్చిన కూతురు చనిపోయిందంటే ప్రాణము ఎక్కడ పోతుంది అనుకుంటున్నా తండ్రి తనలది. ఏం చేసుకోదులే లత. నీకు అమ్మ నాన్న ఉన్నారు లత. కన్న తల్లి చనిపోయినారంటే కూతురు వయసుకు వచ్చిన కొడుకు చనిపోయినారంటే వాళ్ళు వాళ్ళ బాధ బతికిన ఒకటే చచ్చిపోయిన ఒకటే. మన మీద ఆశలు పెట్టుకుంటారు లత. తండ్రి తల్ల గురించి కొద్దిగా ఆలోచించండి. నేను బూర్లు ఇడిచిపెట్టిపోయినది ఎందుకు అనుకుంటాం. అందుకే నా వల్ల మళ్ళీ ఏమో ఎవరికైనా రోగం నా రోగం ఏడదలుకుంటా అని భయంతో నేను అట్నే పోతున్నా.
ఏమంటే మా అమ్మని ఒకటి మా అమ్మని చూసుకోవాలని నేను వచ్చాను. మా చెల్లెలు కూడా పెళ్లి అయిపోయింది. ఇంకెవరు ఉన్నారు కొన్ని రోజులే కదా నేను ఉండేదని మా అమ్మ దగ్గరకు వచ్చాను నేను. లేక నేను అక్కడనే చచ్చిపోయాను. నేను అక్కడనే ఉండి అక్కడనే చచ్చిపోయాను నేను. నిజం లత, మీరు అబద్ధం చెప్తారనుకుంటున్నారేమో. నేను ఎక్కువ నాళ్ళు బతకను లత, నేను ఎక్కువ నాళ్ళు కాదున్నా. ఆ నెంబరు మేం ఫ్రెండ్స్ నీ ఫ్రెండ్స్ ఇలా వాళ్ళ లవర్లు ఇలా నీ ఫ్రెండ్స్ ఇచ్చింటారు చూడు. ఎవరిది? నీ నెంబర్ ఎవరు ఇయ్యరు. నా ఫ్రెండ్స్ అడగండి, ఎవరు ఇవ్వలేదు. మీ ఇళ్ళ కాడ ఉన్న ఫ్రెండ్స్ ఇచ్చింటారు. ఈ ఫ్రెండ్స్ ఎందుకు ఇస్తారు? నాగరాజీయుడు అంజీయుడులేనా. నేను అందుకే నేను సిమ్ములు గిమ్ములు అన్ని మార్చిన. అందుకే ఎక్కువ నాలుగు నిజం లత, మా అమ్మ సచ్చే చెప్తాను చూడు. నేను ఎక్కువ బతకను లత, నిజం. అదే మీకు అర్థం కాకుండా అంటే నువ్వు బతికిన నాలు నేను బతుకుతా అంటుంది. ఒక్కసారి వాళ్ళ అమ్మ వాళ్ళ పిల్ల గురించి ఆలోచించకుండా ఏంది అది? వయసుకొచ్చిన కూతురు చనిపోతే ఇట ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ బతికిన ఒకటి చచ్చిన ఒకటి. ఇంక పురుగు మంది అయ్యి అందరు చచ్చారు. వాళ్ళమ్మ వాళ్ళ పిల్లలు వాళ్ళ అక్క అందరు. ఇంకా బతికిండి లాభం. వాళ్ళు ముందుగానే ఇప్పుడు వాళ్ళ ఆయన పోయినాను కోలుకలేకపోతుంటారు. ఇప్పుడు మళ్ళీ ఈ మీట చేసిందంటే ఇంకా వాళ్ళు ఇంకా ఏమైపోతారు లత. అది అర్థమైతుంది మీకు. లేదన్నా ఏం చేసుకోదులే. ఇంకా ఏం రాయలే, ఏం చేసుకోదులే. నా ఎందుకు ఏమో లేని అమ్మ ఒప్పుకునే కొన్ని రోజులు ఉంటే చచ్చిపోయి లంచి అక్కడుకొని. ఒక్కసారి వాళ్ళ అమ్మ గురించి ఆలోచించావా నువ్వు? వాళ్ళ అమ్మ ఎన్ని విధాలుగా ఆలోచించింటే మాట్లాడుతుంటది అవన్నీ. ఎన్ని విధాలుగా ఆలోచించిండని పాపం వాళ్ళమ్మ. ఇప్పుడే వాళ్ళ ఆయన చనిపోయినాడని కోరిక లేకుండా అంటారు. ఇప్పుడు ఈ మీట చేసే వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు నీతో అట్లా జరిగినాయి కదా, వేరే వాళ్ళు ఎవరు చేసుకుంటారా ఎమ్మిని? నేను ఒకటి చెప్తున్నా లత. నేను సిన్సియర్గా ప్రేమించిన అమ్మాయి నన్ను మోసం చేసిందని ఇప్పుడు కూడా ఆమెకి అన్ని చేసిన నేను. ఇప్పుడు ఆమె ఎంత సంతోషంగా ఉందనుకున్నాం. మన తాడపత్రికి ఇచ్చిన ఈ తాడపత్రి దగ్గర ఏదైతే అట్టాకులోనో యాద ఇచ్చినారు. ఎంత సంతోషంగా ఉందని ఆమె డాక్టర్ మన ఎంకల ఆసుపత్రి గవర్నమెంట్ ఆసుపత్రి ఎదురుగా డాక్టర్. దాంట్లో ఆమె ఎంత సంతోషంగా ఉంది. కొద్దిగా వాళ్ళమ్మ ఇప్పుడు వాళ్ళమ్మ వాళ్ళ సంతోషంగా అన్నారు. నా కూతురికి మంచోనికి ఇచ్చి పెళ్లి అయింది, నా కూతురికి మంచోనికి ఇచ్చి పెళ్లి అయిందని వాళ్ళ సంతోషం నేను మొన్న చూస్తుంటే నాకైతే ఏందిరా నేను వాళ్ళమ్మ వాళ్ళ గురించి ఆలోచించలేకపోయినా కదరా అనిపించింది నాకైతే. నేను ఐమీన్ లేకపోలేకనా, ఐమీన్ రాలేకనా నాతో పాటి ఫోన్ చేసి పోదాంరా లేచిపోదాంరా ఎప్పుడో అనేది ఒక కాలమే. నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని. ఎందుకు ఏదో తప్పు అయిపోయింది, మనం చేసే పనులు తప్పు చేసుకున్నాము, ఒకసారి మీ అమ్మ మీ నాన్న గురించి ఆలోచించు అని అంటే ఆమె కూడా ఇట్నే మాట్లాడింటే నేను ఏదోటి చెప్పుకొని చేసుకొని చేసింటే పెళ్లి చేసుకుంది. నేను దాంట్లోంచి కోలకలేకపోయినా హైదరాబాద్ పోయినా డ్రగ్స్ విక్స్ గంజాయి గింజాయి నానా అలవాట్లన్నీ తీసుకున్నా. లాస్ట్ కి కాలు దెబ్బ తగిలి నాకు హైదరాబాద్ లో వాసింటే నాకైతే బాత్రూమ్ పిలుచుకోవాలని ఇద్దరు పిలుచుకోపోతుంటే బ్లడ్ పరీక్ష చేసింటే పెద్ద ఆసుపత్రికి పోన్నారు. పెద్ద ఆసుపత్రికి పోతే దానిలోని ఎక్కువ నాలుగు బతుకో బాబు నువ్వు ట్రీట్మెంట్ తీసుకుంటాను, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమన్నా చెప్పొచ్చు అన్నారు. నేను అందుకే నేను అప్పుడప్పుడు నేను హైదరాబాద్ పోయేది. ఎందుకు వచ్చింది నాది ఇట్నే ఆలోచనలు టెన్షన్లు మనం చేసే అలవాట్లు, మనం చేసే అలవాట్లు టెన్షన్లు ఆలోచనలు. అందుకే నాకు ఒక్కోసారి మొబ్బొచ్చి పడిపోతాంట. నేను ఎప్పుడంటే అప్పుడు మొబ్బొచ్చి పడిపోతాను. నాకు మెంటల్ చాలా బీపింది. నాకు బీపీ కూడా హై బీపీ ఉందంట 6. అందుకే నేను మెంటల్ వచ్చి నేను కంట్రోల్ చేసుకోలేను లత. నేను అస్సలు కంట్రోల్ చేసుకోలేను. నా వల్ల కాదు మెంటల్ వచ్చి. ఇప్పుడు నీతో ఎట్ట మాట్లాడుతున్నా లత కొద్దిగా. ఇది నువ్వు ఏమన్నా చేసినా చెప్పినా ఒక మాట చెప్తాడు, తాగద్దున్నా నువ్వు. నా లైఫ్ ఎప్పుడో కన్నం చెప్తాను అనుకున్నా. లేదు లత, నా లైఫ్ ఎప్పుడో కన్నం అయిపోయింది. నా ఆలోచన నాకు టెన్షన్లు దండగా ఉన్నాయి. నాకు ఇదొకటే కాదు,
మనకి మధ్యాహ్నం షెడ్ లో ఒత్తిడి ఉంది, ఇంట్లో అప్పులు ఎక్కువైనాయి, మా నాన్న కష్టపడి లేకున్నాడు, మా నాన్న షుగర్ ఉంది, మా అమ్మ వచ్చి ఏం పనికి చేయలేదు, మా అమ్మ పొద్దున కసులు కూడా లేకపోతుంది, ఏం చేయలేకపోతుంది. ఇంకా నా వల్ల కావట్లేదు లత. డ్రగ్స్ కూడా తీసుకుంటున్నా అక్కడికి చూసుకోగా. అది సూదులు ఓడ్చుకుంటారు చూడు, డ్రగ్స్, సూదులు, పౌడరు, గంజాయి ప్రతి ఒక్కటి తీసుకుంటున్నా నేను. నేను ఎక్కువ నాలుగు బతకను అసలు. ఈ 2 నాళ్ళు బతికిన నాలన్నా సంతోషంగా బతుకుదామంటే అట్టలేదు. నేను చెప్పండి, ఎవరిని చెప్పాల నేను తెలుసా? నా రాజు అని కూడా చెప్పాల, నా రాజు అని చెప్పాల, కొంపలు మాయమో అని కూడా చెప్పుకోలే నేను. వాళ్ళు టెన్షన్ అవుతారని ముందుగానే ఇంత అప్పు చేసి మా చెల్లెలు పెళ్లి చేసిన దగ్గర చాలా ఉంది అప్పు. ఆ అప్పు చూసుకుంటారా, నన్ను నా ట్రీట్మెంట్ చూసుకుంటారా? నాకు దగ్గర 2 లక్షలు ఉంది అప్పు. నా ట్రీట్మెంట్ కే 2 లక్షల లాంగ్ అయిపోయింది. ఇప్పుడు 2 లక్షలు అప్పు ఉంది నాకు. ఎవరు తిడుతారు? ఇంట్లో వాళ్ళకి చెప్తే తట్టుకుంటారా? వాళ్ళు 2 లక్షలు అప్పు ఉంది నాకు, ఇట రోగం వచ్చిందని ఏంటే అది మీకు అది అర్థం అవుతుందా? అది అర్థం అవుతుందా మీకు? నా డబ్బులు అంటే ఇస్తానంటే చూపించుకుంటావా? ఆ మాటకు వచ్చే నాకు అమ్మి ఇచ్చే డబ్బులు నా సూదికి సరిపోదు. నేను 2 లక్షలు అప్పు చేసినానంటే నువ్వు అర్థం చేసుకో. నీకు నేను అబద్ధాలు చెప్తాను, సిల్లకి చెప్తాను అనుకుంటారేమో మీరు. నేను అన్ని టెన్షన్ లో తట్టుకోలేక నేను అన్ని నాన్నకొని చూసుకుని హైదరాబాద్ లోనే 50,000 అయిపోగొట్టుకుని ఇవన్నీ మర్చిపోవాలి ఆలోచనలని, డ్రగ్స్ గిగ్స్ అన్ని చూసుకున్నా. ఆ పబ్బులలో పోయి 1-2 నేను చేసినది ఇవన్నీ మర్చిపోవాలని డాక్టర్ కూడా అన్నాడు. ఇతడివన్నీ నువ్వు తీసుకుంటే ఎక్కువ నాళ్ళు ఉండలేవుపా, తగ్గి. మీ ఫస్ట్ మా పేరెంట్స్ ని పిలిపాడు ఆడప్ప. మీ అమ్మ మీ నాన్న పెద్దోళ్ళు ఉంటే పిలుచుకురాపని. మా అమ్మ నాకు తెలిసే బాగున్నదని మా మేస్త్రింటలో హైదరాబాద్ లో ఆ పని వచ్చి, సార్ మా బాబాయ్ సార్ ఆఖరికి మా అమ్మ నాన్న కూడా చచ్చిపోయినారని చెప్పిన నేను. మా అమ్మ ఏడ తెలుసా అని, చచ్చిపోయినారు సార్, ఏ పని సార్ మా బాబాయ్ అని మా ఆయనతో మాట్లాడించి ఎటో చేయించుకుంటున్నా. నాకు ఆయపకి నాకు తప్ప 3వ గంటకి ఎవరు తెలియదు. ఇప్పుడు మీకు చెప్తానా, ఇన్ని రోజులు ఎవరు తెలియకుండా చేయొచ్చండి. నమ్మ పువ్వు ఇంతరాంగా టార్చర్ పెడతంటే నన్ను కొద్దిగా ఆలోచించండి. సరే కాదు లత, కొద్దిగా ఉన్ను మాట్లాడి, నేను చెప్పేది నో. మీ అమ్మ మీ ఆయన ఎంత నమ్మకాలు పెట్టుకుంటారు, ఎన్ని ఆశలు పెట్టుకుంటారు. వయసుకు వచ్చినప్పుడు నాగరాజు ఏమి ఇట్లా చేయడు, నీ మాదిరి అయితే చేయడు. నాకైతే మోసం చేయడు, మేమైతే ఒప్పించుకొని చేసుకుంటామే గాని ఇట్లా మాత్రం చేయడు. నేనైతే లుచ్చా నా కొడుకునేలేమ్మా, నేను ఒప్పుకుంటున్నా. లవర్ అంటే అట్లా మోసం చేయకూడదు, కానీ ఇది బాగాలేదులే పరిస్థితి. నాకేం ఇడిచిపెట్టాలని పెద్ద మోసం లేదు, కానీ నా పరిస్థితులు బాగాలేవు. నేనైతే ఇప్పుడుండే పరిస్థితులలో నేను ఎప్పుడు ఉంటానో తెలియదు, ఎప్పుడు పోతానో తెలియదు. అది నాకు షెడ్ లో ఎంత ఒత్తిడిగా ఉందనుకున్నా మీకు అర్థం కాకుండా కాదున్నా. మేమైతే ఎంతగా చెప్తామని ఏం చేసుకోదులేనా. ఎందుకు చేసుకోమా? నువ్వు ఫ్రెండ్స్ అని అంటుంటావు ఎప్పుడు. ఫ్రెండ్స్ ఏం చెప్తే వినదులేనా. ఏమో ఆడింటదో ఏమో మీ మాటలు. నేను చెప్తాలేనా. నేను ఏవో బతికేది కొన్నాలే, మా అమ్మ నేను బాగా చూసుకున్నా నేను అనుకుంటున్నా. దాన్ని ఏమన్నా మాట్లాడతాం. హలో హలో చెప్పు మ్యా. నా మాటిని. హలో, నేను నిజం నా మాట కొద్దిగా విను. మీ అమ్మ మీ నాన్న, మీ అమ్మ వయసుకు వచ్చిన కూతురు ఇట చేయొచ్చిందంటే మీ అమ్మ ఎంత కష్టపడుతుంది అనుకుంటున్నావు?
మీ అమ్మ మీరు మేము చదివి వచ్చానన్నా ఒక 5 నిమిషం. మీ అమ్మ ఎంత ఆలోచిస్తుంది అనుకుంటున్నాం. 2 పిల్లలను స్కూల్ పంపించండి, మీ అక్కని చదివించండి, నిన్ను చదివించండి. ఇంత మంది చదివించుకుంటా ఒక్కతే కష్టపడుతుంది. కొద్దిగా అదన్నా ఆలోచిస్తున్నావా? కొద్దిగా నా గురించి కాదు మేము ఆలోచించాల్సింది, మీ అమ్మ గురించి ఆలోచించు. మీ అమ్మ ఎంత కష్టపడుతుంది, పిల్లప్పటి నుంచి మేము సాకింది అది అర్థం చేసుకో. ఊరికే సచ్చ అంటే నువ్వు సచ్చినా మీ అమ్మ మీ నాన్న మీ అమ్మ మీ అక్క మీ తమ్ముళ్ళు ఏమి ఉంటారనుకున్నా. ఇప్పుడే మీ నాన్న పోయిన బాధలో ఉండలేకంటారు బాధలో. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇటు అయ్యాచా అంటే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏం కావాలి ఇంకా నాకు అర్థం కాదు. కొద్దిగా వాళ్ళు చెప్పినట్లు పెళ్లి చేసుకోవాలా నేను? ఎట్టో కట్టినా ఇప్పుడే పెళ్లి వద్దులేమో, నాకు కొన్ని రోజులు ఉండుమా అని కాలు పట్టుకో మీ అమ్మాయి. నేను కూతురు ఎప్పటికైనా ఏడ్చుకుంటా మాట్లాడింది అనుకో, కాలు పట్టుకో. తల్లి ఎప్పటికైనా కరుగుతాది. తల్లి మనసు వేరు. తల్లి మనసు మీకు తెలుసు. తల్లిదండ్రుల ప్రేమ మీరు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు మీరు. నేను అన్ని అనుభవించినమ్మే. తల్లిదండ్రులది ప్రేమ మీకు ఇంకా అర్థం కావట్లే. మీకు ఒకసారి మాట్లాడు బాగా. ఏదో తప్పు అయిపోయిందిలేమా, ఇప్పటి నుంచి ఇట్లా చేయనులేమా, వద్దుమా, ఇంకా నువ్వు చెప్పినట్టు మేము వింటామా, చదువుకుంటామా, నువ్వు ఎట్లా చెప్తా అట్లా వింటామా, హాస్టల్ చేస్తామా అది అని ఏదో చెప్పుకో. మీ అమ్మ మనసు కరుగుతాది. నువ్వు ఇంకా ఎప్పటికైనా లైఫ్ లో తొందర పడకూడదు. తొందర పడితే ప్రతి ఒక్కరి వస్తాయి, ఏంటంటే వస్తాయి. లైఫ్ లో ఎప్పటికైనా తొందర పడకూడదు. నేను అట్లా తొందర పడే ఇప్పుడు నా లైఫ్ కన్నం అయిపోయింది. ఇప్పుడు నా లైఫ్ ఎక్కువ లేదు, నా లైఫ్ అంత కన్నం అయిపోయింది ఒక కాలమే. నీకు అర్థం కావట్లే. నేను హైదరాబాద్ లో ఏమేం చేసినానో, ఎట్టెట తిరిగినానో మీకు ఎవరు తెలుసు. ఎంత కష్టపడినానో నేను, నా కష్టాలు మీకు తెలుసు. నా అప్పు ఇంట్లో అప్పు 4 లక్షలు ఉంది. నా అప్పు 2 లక్షలు ఉంది. అది మీకు తెలుసా? లేక నువ్వు వచ్చి కడతావా 2 లక్షల అప్పు? 2 లక్షల అప్పు ఎవరికి ఇస్తారు మీ ఇవన్నీ? మీకు అర్థం కాకుండా చేస్తున్నారు. ఊరికే చచ్చంటే మీ అమ్మ మీ అక్క మీ చిన్న పిల్లలు వాళ్ళు వాని అమ్మ వాళ్ళ గురించి ఆలోచించు. ఏంది ఊరికి ఏంటి అనుకున్నా. అంతే కదా, నన్ను చేయి విడిచిపెడతావు, నేను నేను చేయను. మళ్ళీ ఇట్లా మాట్లాడితే అంతే, నేను విడిచిపెట్టు. బాయ్. నువ్వు ఏదన్నా చేసుకున్నా నమ్మ పోకుందా నీ వల్ల. మీ ఇంటికి రారులే స్వామి, నీ ఇంటికి రారులే. నేను చేసుకునే నీ ఇంటికి రారు అంటే నువ్వు చచ్చిపోతావు ఇప్పుడు. ఏం మాట్లాడుతున్నా నీకన్నా అర్థమవుతుంది నీకు? చచ్చిపోయేది పెద్ద ఆడి లైఫ్ అంతా కన్నం అయిపోతాది నీది. నీకు అర్థం ఉన్నా ఏంది లత ఏమి మాట్లాడు చెప్పు లత. మా అమ్మ వచ్చే టైం ఏంది పెట్టేసానా నేను. ఆ టైం మీకు చెప్పు లత. మీకు ఏం పిల్ల చాట్లు కంది లత. పోయినసారి కూడా 2 మాటలు మింగింది. వాళ్ళ నాన్న లేడు లత. కొద్దిగా చెప్పండి లత. మీరు బతుకుంటాలే. కొద్దిగా చెప్పండి లత. మీకు అర్థం కాకుండా ఆ ఇమ్మి సింజర్ చేసిన లంచ్ ఏమో అది మట్ట గుడిపించి పోయింది. అది అమ్మి ఇప్పుడు సంతోషంగా ఉంది. అమ్మికి ఇప్పుడు 3వ నెల ఇప్పుడు. కాదు నీకు ఒకటి అర్థం అవుతుందా? నిన్ను లంచన్ కాదు. బాయ్. నేను హలో నేను ఇంటికి పోలా. హలో ఇంటికి పోలా, నేను చెప్పేసాను. సర్లే తల్లి, జాగ్రత్త. చచ్చిపోతా చూడు.